టాలెంట్ ఉంటే సరిపోద్దా, చదువు కూడా కావాలా? వచ్చేసేయొచ్చా? అంటే ఎంత టాలెంట్ ఉన్నా చదువు అయితే ఇంపార్టెంట్ అండి. చదువుకోవాలి డెఫినెట్లీ, తప్పదు. ఈరోజు చదువుకోకపోయినా టాలెంట్ ఉంటే నెట్టుకు వచ్చేస్తారని చెప్తే ఎవరు చదవడం అనేసి ఊర్ల మీద తిరుగుతారు. ఇంకా అది మనం తట్టుకోలేము. పిల్లల్ని వద్దు, చదువుకోవాలి. చదువు ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఊర్ల మీద తిరుగుతారని కాదు, కానీ చదువుకోవాలి. చదువు ఉంటే టాలెంట్ ఇంకా కొంచెం షైన్ అవుతుంది, అక్కడ ఆగిపోకుండా. సో చదువుకోవాలండి. ఇందాక వివి వినాయక్ గారు కూడా ఇదే చెప్పారు, మేమందరం కూడా ఇదే చెప్తున్నాము, చదువుకోండి, బాగా చదువుకోండి. సురేష్ బాబు గారు, మీరు మీ స్కూల్ డేస్లో మెరిట్ స్టూడెంటా అండి? అవునమ్మా. అనిపించిందండి నాకు, మిమ్మల్ని చూసిన ప్రతిసారి నాకు అనిపించింది మీరు డెఫినెట్లీ మెరిట్ స్టూడెంట్ అయి ఉంటారని. మరి రాణా మెరిట్ స్టూడెంటా అండి? లేదమ్మా. అది కూడా అనిపించిందండి, రాణాని చూసినప్పుడే అనిపించింది నాకు. అంటే మనం ఫాదర్స్ పాటించిన పిల్లలు కూడా చేస్తారండి, అవన్నీ నమ్మకండి, ఎవరి పాటికి వాళ్ళే ఉంటారు. అదే అర్థమైంది సార్. ఇంకొకటి, వెంకటేష్ గారు మెరిట్ స్టూడెంటా సార్? ఓకే, జస్ట్ స్టూడెంట్. వెంకటేష్ గారు ఈరోజు మీ గుట్టు రట్టయిపోయింది. కానీ వెంకటేష్ చాలా స్కూల్కి, నేను బెస్ట్ బాయ్ డాన్ బాస్కోకి, నా పేరు ఏమి రాయరు, వెంకటేష్ని ప్రతిదానికి వెంకటేష్ని పిలుస్తారు. ఫేమస్ స్టూడెంట్స్ ఆఫ్ డాన్ బాస్కో విజయామృతరాజ్, వెంకటేష్, విశ్వనాథన్, ఆనంద్ రాస్తారు. ఫేమస్ స్టూడెంట్స్ ఆఫ్ లాయలా కాలేజ్ వెంకటేష్. అంటే చదువుకోకపోయినా వాళ్ళు ఫేమస్ అయిపోయారు, వాళ్ళకి వస్తారు. ఓకే, డాన్ బాస్కో వాళ్ళు లాయలా వాళ్ళు చూస్తున్నారు కదా ఇవాళ, చెప్పారు, విన్నారుగా మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మన విజేంద్ర ప్రసాద్ గారు, ఆర్ జెన్జీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారిని ఒక సాంగ్ రిలీజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది బ్యాండ్ మేళంలోని ఒక రీమిక్స్ వర్షన్, ర్యాప్ వర్షన్. Song launch, please.